నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ నేను శ్రావణి నిన్నటి నుంచి కూడా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన సంఘటనకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అసలు ఈ విషయాలను పక్కన పెడితే సైఫ్ అలీ ఖాన్ అనే ఒక టాప్ మోస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీ అన్ని లాంగ్వేజెస్ లో కూడా తన నటనతో అభిమానులను సంపాదించుకున్న టాప్ హీరో పైన దాడి ఏకంగా తన ఇంట్లో తన ప్రెమిసెస్ లో ఎవరంతా ధైర్యం చేశారు అనేది ఒక సెన్సేషన్ న్యూస్ గా మారిపోయింది ఒకవైపు స్టేట్ అండ్ సెంట్రల్ ఛానల్స్ తో పాటు ప్రతి ఒక్క మీడియా సంస్థ మీడియా హౌసెస్ కూడా ఈ వార్తని ప్రధాన దినపత్రికల్లో ప్రచురించడము అండ్ దీనిపైన ఫోకస్ చేయటం మనం నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం సైఫ్ అలీ ఖాన్కి పూర్తిగా అంటే కత్తిపోట్లు జరిగాయి వెన్నుముకలో కత్తి ఉంది దాన్ని బయటికి తీశారు సర్జరీ చేశారు అండ్ నీలావతి హాస్పిటల్ కి సంబంధించిన మెడికల్ బులెటిన్స్ కి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ఓకే బట్ దాడి వెనక కుట్ర దాగి ఉందా లేక దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగుడు తప్పించుకునేందుకు ఈ దాడి చేశాడా నిజంగా తన పర్పస్ ఏంటి ఒక దుండగుడు దొంగతనంకి వచ్చే సైఫ్ అలీ ఖాన్ రావడంతో దాడి చేయడం జరిగిందా లేదంటే సైఫ్ అలీ ఖాన్ని చంపటానికి లేదంటే తనపైన అటాక్ చేయడానికి అతని ఇంటెన్షన్గా వచ్చాడా దీని వెనక ఎవరు ఉన్నారు అనేది మాత్రం ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది తాజాగా సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి డాక్టర్ ఇచ్చిన ఒక హెల్త్ బులెటిన్ ఇప్పుడు చూద్దాం Mr. Saif Ali Khan is doing excellent and we made him walk. He can walk well, there's no problem, there's no much pain or any other symptoms. So looking at his parameters, his wounds and all the other injuries, he is safe to be shifted out of the ICU to a special room. Only thing what we have advised and the do's for him that he has to take rest for some time because of the wounds on the back especially, which can have chances of infection, and his movements are restricted for a week almost for the most important reason that he had a injury in the spine and which has been సో వెన్నెముకలో తనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది తను ఒకవేళ కదలికలు చేస్తే కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలని ఎలాంటి కదలికలు చేయకుండా స్టబర్న్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు అవుట్ ఆఫ్ ద డేంజర్ అయినప్పటికీ కూడా తనని ఐసీ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు పూర్తిగా అవుట్ ఆఫ్ డేంజర్ జోన్ నుంచి బయటికి తీసుకురాగలిగారు హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ బట్ సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా దొంగకు సంబంధించిన క్లారిటీ అసలు ఈ దాడికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది పోలీసులు ఇప్పటి వరకు బయట పెట్టలేకపోయారు ఒకవైపు నిన్న పూర్తి స్థాయిలో బాంబేలో బాంద్రా అనేది చాలా హై సెక్యూరిటీతో ఉన్న ఏరియా అక్కడికి పోలీసులంతా చేరుకుని ఉన్నారు 24 గంటలకు పైన గడిచేసింది ఇప్పటికీ కూడా దానికి సంబంధించి పూర్తిగా అంటే ఈ దాడి వెనుక ఇంటెన్షన్ ఇది ఇతను ఎందుకే వచ్చాడు సైఫ్ పై కత్తిపోట్లకు కారణం ఇదే అని ఒక క్లారిటీ ఇవ్వలేని సిచ్యువేషన్లో సైఫ్ అలీ ఖాన్ దాడి యొక్క మర్మం దాగి ఉంది అసలు ఎవరు చేసి ఉంటారు అనేది ఒక అంతుచిక్కని ప్రశ్నగా ఉంది ఇక సుమారు 36 గంటల్లో అతని బాంద్రా ప్రాంతంలోనే అరెస్ట్ చేశామన్నారు పోలీసులు ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు ఇంకా విచారిస్తూనే ఉన్నారు 36 గంటల నుంచి ఎలాంటి విషయాలపైన ఈ విచారణ కొనసాగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ సైఫ్ అలీ ఖాన్ శరీరంలో 6 చోట్ల కత్తిపోట్లు పడ్డ విషయం తెలిసింది అది ఎక్కువగా ఇబ్బంది గురి చేసి తన వెన్నుముకలో ఇరుక్కున్న కత్తి గాయానికి సంబంధించి నిన్న చాలా మేజర్ సర్జరీ ఐసీయూలో ఆయనని అడ్మిట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇక సైఫ్ అలీ ఖాన్ దాడికి గురైన సంఘటన ఒకసారి పరిశీలిస్తే ఒక సైఫ్ అలీ ఖాన్ దాడి వెనక అనేక అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి అంటే ఈ దాడి చుట్టూ వస్తున్న ఈ క్వశ్చన్స్కి సమాధానాలు ఏవి ఎవరు జవాబు చెప్తారు అసలు అంటే ఒక బ్యాంకులో దొంగతనం జరిగితేనో లేదంటే ఒక బయట మార్కెట్లో ఒక దాడి జరిగితేనో లేదంటే ఒక కత్తి గాయం అయితేనో ఇమీడియట్గా పట్టుకొని అసలు ఏంటి ఇంటెన్షన్స్ ఎవరు ఏంటి అనేది పోలీసులు చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు కానీ సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తి సాదాసీదా పర్సన్ కాదు హిస్ ద వన్ ఆఫ్ బిగ్గెస్ట్ టాప్ బాలీవుడ్ సెలబ్రిటీ అండ్ టాలీవుడ్లో కూడా రీసెంట్గా ఆయన మూవీ చేయడం జరిగింది ఆయన నేషనల్ లెవెల్ ఫిగర్ తను సో ఈ దాడి జరిగింది గురువారం తెల్లవారుజామున 2:30 రాత్రి 12:30 గంటల వరకు కూడా ఇంట్లో ఎవరు ప్రవేశించలేదని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత పోలీసులే చెప్పారు అంటే పక్కగా ప్లాన్ ప్రకారమే దుండగుడు అంతకంటే ముందుగానే సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి ఉండొచ్చు
అలాగే దాక్కుని ఉన్నారు. నిజంగా దొంగతనం చేయడానికి వెళ్ళిన వాడు అంత టైంలోనే ఇంట్లో ఏం చేస్తాడు, అక్కడ ఏం చేసి ఉంటాడు, ఇంట్లో ఎలా తను తలదాల్చుకొని ఉంటాడు అనేవి ఇక్కడ అనుమానాలు కలుగుతున్నాయి. ఇక సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లతో అరుస్తూ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాలేదట. అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు ఏమయ్యారో కూడా అంతు చిక్కని ప్రశ్న ఇప్పుడు. దీంతో తెలిసిన వాళ్ళే సైఫ్పై దాడికి కుట్ర చేశారా అనే అనుమానాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే సైఫ్ శత్రువులు ఇంట్లో వాళ్ళతో చేతులు కలిపి ఈ కుట్రకి ప్లాన్ చేసినట్లు కూడా బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. మరికొన్ని వార్తల ప్రకారం ఆ సమయంలో కరీనా కపూర్ పార్టీలో ఉన్నారు అనే విషయం కూడా బయటకు వస్తుంది. ఇక్కడ మరొక విషయం మాట్లాడాలి. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక వ్యక్తి వెళ్ళాలి అని అంటే చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. బాంద్రా అనే ప్రాంతం చాలా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఉంటారు. పైగా 10th ఫ్లోర్లో సైఫ్ అలీ ఖాన్ నివసిస్తూ ఉన్నారు. దొంగతనం చేసేందుకు వెళ్ళిన వ్యక్తి సెక్యూరిటీని తప్పించుకొని అంత పైకి వెళ్ళటం అసాధ్యం. నిజంగా ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే తప్ప అతను 10th ఫ్లోర్లోని తన ఫ్లాట్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో తను ఎలా వెళ్ళారు అనేది ఒక క్వశ్చన్. ఇదిలా ఉండగా కత్తి పోట్లు మొత్తం రక్తమోడుతున్న తండ్రిని సైఫ్ పెద్ద కొడుకి అంటే మొదటి భార్య అమృతా సింగ్ సంతానం తను ఇబ్రహీం అలీ ఖాన్ ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. అంటే 2:30కి ఇన్సిడెంట్ జరిగింది. 3:30 గంటల ప్రాంతంలో పెద్ద కొడుకు ఇబ్రహీం తండ్రిని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారట. ఆ సమయంలో డ్రైవర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆటోలో తీసుకొని వెళ్ళినట్లు పోలీసులు చెప్తున్నారు. బాంద్రాలో నివసిస్తున్నారు, 10th ఫ్లోర్లో ఉంటున్నారు. ఇంట్లో హై సెక్యూరిటీ, హోమ్ స్టాఫ్ ఉంటారు, మెయిట్స్ ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు, గన్మెన్స్ ఉంటారు, ఎవ్రీథింగ్ ఉంటారు. ఒకవైపు పార్టీ జరుగుతుంది. పార్టీ అయిన గంటన్నరలోనే సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. అది జరిగిన తర్వాత ఇబ్రహీం తన కొడుకు డ్రైవర్ కోసం వెతకగా కోట్లాది రూపాయల కార్లు ఉన్న అవి నడిపే ఇంట్లో డ్రైవర్స్ లేరని ఒక ఆటో కోసం వెయిట్ చేసి 3:30కి హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పి పోలీసులే చెప్పటం అందరినీ నివ్వెరపరుస్తోంది. ఒకదానికి అసలు సింక్ అవ్వని ఒక ఇన్సిడెంట్ ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పై దాడిని అందరూ చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా పొంతన లేని ఒక ఆన్సర్స్ పోలీసుల నుంచి వస్తూ ఉండడంతో ఇంకేదో లోపల జరిగింది, దీన్ని ఎందుకో కప్పి పెడుతున్నారు అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి మొదటి భార్యతో విడాకులు అయిపోయిన తర్వాత కరీనా కపూర్ ఆయన రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మొదటి సంతానం కూడా సైఫ్తోనే నివసిస్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ సైఫ్ అలీ ఖాన్ అత్యంత సంపన్న హీరోగా బాలీవుడ్లో ఎస్టాబ్లిష్ అయ్యారు. పటోడి నవాబ్ ఫ్యామిలీ నుంచి సైఫ్ అలీ ఖాన్ వారసుడిగా కొనసాగుతూ ఉన్నారు. 1500 కోట్లకు పైగా ఆస్తులు అఫీషియల్గా అతని గతంలో కూడా అనేక వార్తలు వచ్చే ఆస్తులకి సంబంధించి. సో దానిపైన ఎవరైనా కుట్రలో భాగంగా ఆస్తుల కోసం ఇంత పనిచేశారా, లేదంటే సైఫ్ అలీ ఖాన్ పైన పడని వ్యక్తులు శత్రువులే ఇంట్లో వాళ్ళతో చేయి కలిపి ఈ ఇన్సిడెంట్కి తెరతీశారా, ఏం జరిగి ఉంటుంది? ఒకవేళ నిజంగానే కరీనా కపూర్ పార్టీలో ఉండుంటే ఇంట్లోనే ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఆ పార్టీలో పాల్గొనలేదా? ఇన్ని కార్లు ఉన్నా కూడా అబ్రహం అంటే సైఫ్ అలీ ఖాన్ కొడుక్కి కార్ డ్రైవింగ్ వచ్చు. అనేక సందర్భాల్లో వాళ్ళ వీడియోస్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటే చూస్తూ ఉంటాం. చాలామంది నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురై రక్తం కారుతూ ఉన్న తండ్రిని ఒక ఆటో కోసం ఎదురు చూసి ఆటోలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇబ్రహీంకి కార్ డ్రైవింగ్ వచ్చినప్పటికీ కూడా ఆ కార్లలో తీసుకెళ్ళటానికి ఎందుకు ఇష్టపడలేదు? కరీనా కపూర్ ఇబ్రహీం కలిసి ఆటో కోసం వెయిట్ చేసి ఆటోలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. చాలామంది దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నా కూడా చివరికి హాస్పిటల్కి వెళ్ళడానికి సైఫ్ అలీ ఖాన్కి ఆటో దిక్కైందా అని చెప్పి చాలా వ్యంగ్యంగా కూడా చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. మోర్ ఓవర్ ఎన్నో ఎన్కౌంటర్లు చేసిన పోలీస్ ఆఫీసర్ని పెట్టారు, ఓకే, బట్ అసలు విషయాలు బయటికి రానంత వరకు ఇది ఒక సీక్రసీ ఇష్యూగానే మారిపోతుంది అని చెప్పి చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఒకవైపు అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ హాస్పిటల్లో డాక్టర్స్ చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ట్రాన్స్పరెంట్గా ఈ ఇష్యూని డీల్ చేసి అసలు ఏం జరిగింది అనేది బయట పెడితే తప్ప విషయాలు బయటికి రావు అనేది కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఒక ఇష్యూ వెనుక అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు, వీటన్నిటిని నివృత్తి చేయాల్సింది మాత్రం ఐదర్ సైఫ్ ఆర్ అతని కుటుంబ సభ్యులు, ఎట్మోస్ట్ పోలీసులు మాత్రమే. వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం.
ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి. మార్కెట్ ధరతో పోల్చండి. ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలపై తరుగులు 2% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ.